నమస్కారం మిత్రం. మీ రేషన్ కార్డు పోయిందా లేదా నెంబర్ మర్చిపోయారా? ఎలా తెలుసుకోవాలో చూద్దాం. నేను మీ సుకుమారన్. మనకు లైక్లు షేర్లు అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అయితే చాలు. ముందుగా రేషన్ కార్డ్ అఫీషియల్ సైట్ అయినటువంటి ఎఫ్ఎస్సి ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేయాలి. మళ్ళీ లాగిన్ అడుగుతుంది. ఓపెన్ చేసినాక ఏదైనా యాడ్స్ వస్తే తీసివేసి లెఫ్ట్ కార్నర్లో థర్డ్ వన్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఓపెన్ చేసి అందులో థర్డ్ వన్, మళ్ళీ ఫస్ట్ వన్ ఓపెన్ చేశాక డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో మంత్, ఇయర్, డిస్టిక్, మండల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. నాది నల్గొండ కాబట్టి నల్గొండ సెలెక్ట్ చేసుకున్నాను. మండలం నాది కనగల్ కాబట్టి కనగల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రేషన్ కార్డ్ షాప్ నెంబర్ అడుగుతుంది. అవసరం లేదు, దీన్ని వదిలేసి అలాగే సెర్చ్ చేస్తే ఇలా ఈ మండలంలో ఉన్నటువంటి షాప్ల నెంబర్లు, ఆ షాప్ డీలర్ నేమ్స్ కూడా అందరినీ డిస్ప్లే చేస్తుంది. మనకు కావాల్సిన షాప్ ఓపెన్ చేసుకుంటే మనది కాకుండా ఎవరిదైనా తెలుసుకోవచ్చు. దానికోసం థర్డ్ వన్లో ఫస్ట్లో ఓపెన్ చేసిన తర్వాత సేమ్ అలాగే మంత్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత మనకు కావాల్సిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకొని, తర్వాత మనకు కావాల్సిన వారి డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని, మండలంని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత షాప్ నెంబర్ని వదిలేసి సెర్చ్ చేస్తే ఆ మండలంలోని షాప్ నెంబర్స్, షాప్ డీలర్ నేమ్స్ కూడా వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ జిల్లపల్లి అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ జిల్లపల్లి షాప్ డీలర్ నేమ్ పద్మావతి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్ప శిరీష గారి రేషన్ కార్డు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ కాపీ చేసుకొని మళ్ళీ ఎఫ్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం కాపీ చేసుకున్నటువంటి నెంబర్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. కానీ మనం సెలెక్ట్ చేసింది రేషన్ కార్డ్ నెంబర్ ప్రాంతంలో కాదు, అది ఎఫ్ఎస్సి రెఫరల్ నెంబర్లో యాడ్ చేసాం, అందుకే రావటం లేదు. కాబట్టి రేషన్ కార్డ్ దగ్గర మాత్రమే దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే వారి యొక్క డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ.